మన సాంప్రదాయ, సంస్కృత విశిష్టతల్లో చాలా విషయాల గురించి మనకు తెలీదండి. అందులో ఒకటి సంక్రాంతి. సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైన పండగ కదండీ! మరి అందులో భోగి పండగ ఎందుకు జరుపుకుంటాం? భోగి పేడని వదిలించుకోవాలి అంటారు. ఇంటికి, మనకి, మన పిల్లలకి పట్టిన భోగిపేడ ఎలా వదిలించుకోవాలి? అసల భోగిపేడ అంటే ఏంటి? మన వాడుక భాషలో చెప్తానండి. అంటే ఊరులో గోలంతా మన మీదే ఉంది అని అంటారు కదా! అది ఇంటి మీద ఉంటది, పిల్లల మీద ఉంటది, మన మీద ఉంటది. ఇలాంటి గోలంతా వదలాలి అంటే సకల దేవతలు నిద్రలేచే సమయమే ఉత్తరాయణ పుణ్యకాలమండి. అదేనండి సంక్రాంతి. సంక్రాంతిలో వచ్చే భోగి పండగ నాడు భోగి పీడ ఈ విధంగా చేసి వదిలించుకోవాలి. వీడియోలోకెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి నువ్వుల నూనెతో నలుగు పెట్టుకొని భోగినీళ్ళు వేసుకోవాలి. అంటే తలంటూ స్నానం ఆచరించాలి. బ్రహ్మ ముహూర్తం అని ఎందుకు అన్నానంటేనండి, ఎందుకంటే అదే సమయంలో దేవతామూర్తులందరూ నిద్ర లెగుస్తారండి. పెళ్ళిళ్ళు కూడా చూడండి అదే సమయంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తెల్లరగట్ల 3 గంటలకి, 4 గంటలకి ఆ టైంలో. సరే స్నానం ఆచరించిన తర్వాత భోగిమంట వేసుకోవాలండి. భోగిమంట వేసుకొని భోగిమంటలో భోగిదండ పిల్లల చేత వేయిస్తాం కదండీ! ఎందుకు ఏయిస్తామండి ఆ విధంగా? భోగికి నెల రోజుల ముందు నుండి ఉపవాసం చేస్తారండి. దాన్ని ఉపాసన కాలం అంటారు. అలా పిల్లల చేత మనం ఉపవాసం చేయించలేం కదా! అందుకని లక్ష్మి యొక్క ఉపాసన అని అంటారండి దీన్ని. ఆవు పేడతో చేసిన భోగి పిడకలని భోగి మంటలో వేయిస్తారు. అంతే కాకుండా ఆడపిల్లల చేత గొబ్బెమ్మలు పెట్టిస్తారు. ఎందుకంటే సకల దేవతలు కొలువై ఉన్న గోమాతలో లక్ష్మీ స్థానం ఎక్కడ అంటే మలమూత్రాల దగ్గర. అందుకే పంచామృతాల్లో ఒకటి ఆవు పంచకము. ఎందుకంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంది కాబట్టి. అందుకే పిల్లల చేత ముగ్గులు వేయించి గొబ్బెమ్మలు చేయిస్తారు. భోగిదండలు చేయించి భోగి మంటలో వేయిస్తారు. ఇదంతా కూడా ఆడపిల్లల చేత చేయిస్తామండి. ఎందుకంటే ఆడపిల్లలంటే అటు పుట్టినింట్లోని, మెట్టినింట్లోని సంతృప్తి పరిచే లక్ష్మీ స్వరూపాలండి. తర్వాత పిల్లలకి భోగిపళ్ళు వెయ్యాలండి. భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు, చెరకు ముక్కలు, పైసలు, పువ్వులు అన్నీ కలిపి ఈ విధంగా బొమ్మల కొలువు పెట్టి భోగిపళ్ళును పిల్లలకి వెయ్యాలమాట. ఈ విధంగా చేస్తే గత జన్మలో చేసిన పాపాలు పీడగా వస్తే అయి పోగొట్టడానికి, ఈ జన్మలో ఏ పీడ ఉండకుండా చేయడానికి ఈ విధంగా చెయ్యాలిమాట. భోగి పండగ రోజున పౌష్యలక్ష్మి ఇంటికొచ్చే రోజండి. అంటే అన్నపూర్ణాదేవి ఇంటికొచ్చే రోజు మాట. ఇదివరకు అందరూ కూడా వ్యవసాయమే చేసేవారండి. సంవత్సరానికి ఒకటే పంట. పంట బాగా పండి ధాన్యాన్ని చూసుకుని రైతు ఆనందంతో మురిసిపోయే రోజుమాట. అందుకని దీన్ని ఆనంద భోగిందము అని కూడా అంటారు. పంటలు బాగా పండి డబ్బులొస్తాయి కదండీ! డబ్బులతో పాటు కొత్తగా పెళ్ళైన కుటుంబాల్లో అల్లుళ్ళు కూడా వస్తారండి. కొత్త అల్లుళ్ళు అంటారు. రకరకాల పిండి వంటలు, కొత్త బట్టలు పెట్టి అల్లుళ్ళను ఆనందపరచటం సంక్రాంతికి ఆచారంగా అందుకే వచ్చిందండి. ఇదండి భోగి పండగ గురించి. ఇంకా దీంట్లో చాలా సైన్స్ ఉందని మీలో చాలా మందికి తెలుసు కదా! తెలిసిన వాళ్ళు కామెంట్‌లో చెప్పండి సైన్స్ ఏంటో. చివరగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. ఇంకా మకర సంక్రాంతి, కనుమ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కింద లింక్ పెడతాను. లింక్ ఓపెన్ చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.